హాయ్ నాన్న. అంకుల్, నేను పెద్ద ఫిష్ని చూశాను తెలుసా? అవునా? ఎంత పెద్ద ఫిష్? ఇంత పెద్ద ఫిష్. నేను ఆడుకుంటా అంటే నాన్న వద్దన్నాడు. అవునా? సరే అయితే రేపు నాన్నను వదిలేసి మన ఇద్దరం వెళ్ళి దాంతో ఆడుకుందామే. నిజంగానా? నిజంగా. కాకపోతే నువ్వు తొందరగా పడుకోవాలి, లేదంటే తీసుకెళ్ళను. సరే. మ్మ్. మళ్ళీ జరిగిందిరా. నానా నానా విశ్వ విశ్వ నాన్న విశ్వ విశ్వ విశ్వ. టైం లేదురా. ఇందాకే రిపోర్ట్స్ కూడా చూశాను. ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, ఇంటికి తీసుకెళ్ళిపో. వాడిని మిషన్ల మధ్య ఉంచడం కంటే బయట ప్రపంచాన్ని పరిచయం చేయరా. నానా నానా నానా, గుడ్ నైట్. ఈరోజు చాలా బాగుంది చిత్ర. అదేంటో రోజు కంటే ఈరోజు ఇంకా ఎక్కువసేపు ఆడుకున్నాడు. బీచ్లో అంతసేపు ఆడుకోవడం చూసి తగ్గిపోయిందంటారేమో అనుకున్నా. కానీ చిన్నాని మనిద్దరం మొదటిసారి కలిసిన బీచ్కి తీసుకెళ్ళాను. అదే ప్లేస్లో అలా అంతసేపు ఆడుకోవడం చూసి నువ్వు కూడా నాతోనే ఉండి చూస్తే బాగుండేది అనిపించింది చిత్ర. నానా, ఎక్కడికైనా వెళ్తున్నామా? అవును నాన్న, ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా? నిజంగానే వెళ్తున్నాం నాన్న. లేకు. నానా, నిన్న నువ్వే కదా అన్నావు ఉండకపోతే గిఫ్ట్స్ ఇవ్వరు అని. వాళ్ళు నీ గిఫ్ట్స్ కొని ఇంట్లో పెట్టారంట. మరి అవి చూడ్డానికి ఇంటికి వెళ్దామా? వెళ్దాం నానా. మనం వెళ్ళాలంటే నీ గిఫ్ట్స్ కొన్నందుకు అను ఆంటీకి ఆదిత్య అంకుల్కి థ్యాంక్స్ చెప్తావా? చెప్పు మరి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అను ఆంటీ. మీరు కూడా మా ఇంటికి వస్తారా? ఆడుకోవచ్చు. బోల్డ్ అండ్ టాయ్స్ ఉన్నాయి, రోజంతా ఆడుకోవచ్చు. సరే నాన్న. అయితే ఈరోజు అంకుల్ ఆంటీకి వర్క్ ఉంది కదా, కావాలంటే రేపు మన ఇంటికి వస్తారు, అప్పుడు ఆడుకుందాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా? చెప్పు మరి అంకుల్ ఆంటీకి బాయ్ చెప్పు. బాయ్ అంకుల్. బాయ్ బేటా. అంకుల్, మనం రేపు వెళ్దామే. సరే. ఆంటీ, ఇంటికి వచ్చాక నీకు ఐరన్ మ్యాన్ బొమ్మ చూపిస్తాను. నేను రావాలంటే ఒక కండిషన్. నాకు నీ ఐరన్ మ్యాన్ని ఇస్తానంటేనే వస్తాను. ఓకే, సరే ఇస్తాను. బాయ్. అయ్యి ఏంటి నాన్న ఇది? ట్రీటాయ్ నాన్న. ఎవరిచ్చారు నాన్న? అను అంటే ఇచ్చింది నాన్న.